మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు కేటీఆర్. 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు తీయాలని, ఎవరి బొక్కలేంటో తెలుస్తాయన్నారు. కేసీఆర్, కేటీఆర్లు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెరపైకొస్తున్న అంశాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. 2004 నుంచి తీయండి ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది. ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే ఇప్పుడు ఆయన, ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారి గవర్నమెంట్లో. ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ, హైదరాబాద్ సిపి. మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ. ఈ అధికారులకు ఎవరికి తెలియదా? వారెవరు బాధ్యులు కాదు, ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవాళ ఏదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు, నేను అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ ఉన్నారు మరి అధికారులే మారలేదు కదా. మీరు రాజకీయ ప్రత్యర్థుల మీద రకరకాలుగా ఇది ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించి, రాజకీయ ప్రత్యర్థులే కాదు బిజినెస్ మీద ఉపయోగించి, బిజినెస్ మ్యాన్ మీద బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసుకుంటున్నారు. సినిమా స్టార్ల మీద ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. అసలు పూర్తిగా కేసీఆర్ అప్పుడున్న అధికారుల వాళ్ళు తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇక పనిష్మెంట్ ఎట్లా ఉంటుంది, చట్టం తన పని తను చేసుకోబోతుంది. బట్ ఇంత సిగ్గుమాలిన పని చేసినందుకు క్షమాపణ చెప్పబోయి మరి వాళ్ళు ఎదురుదాడి దిగితే టూ మచ్. మరి ఇక ముందు ఉన్న చూడండి మీరు ఏమవుతుందో. కేసీఆర్ యొక్క హయాంలోనే మరి మొదలైనటువంటి ఈ యొక్క ట్యాపింగ్ అనేది సందట్లో సడమియా మాదిరిగా ఈ అధికారులు ఏ రకంగా కొంతమంది వ్యాపారులను, రియల్ ఎస్టేటు మరి వ్యాపారులను, నగదు మరి అదే రకంగా నగల వ్యాపారులను కూడా ఏ రకంగా డబ్బులు దోచుకున్నారో ఇవన్నీ కూడా మరి చూస్తూ ఉంటే మొత్తం అసలు ప్రజాస్వామ్యం తెలంగాణలో ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థకు తెరలేపారో